నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. ఈరోజు మహిళల్లో గర్భాశయ సమస్యలకు కారణమయ్యే ప్రధాన 5 కారణాలను తెలుసుకుందాం. మొదటి కారణం పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ పీసీఎస్. పీసీఓఎస్ అనేది హార్మోనల్ సమస్య. ఇది చాలామంది మహిళల్లో గర్భధారణ సమస్యకు కారణమవుతుంది. ఇది అసమతుల్య పీరియడ్స్, బరువు పెరగడం, మొటిమలు మరియు అండోత్పత్తి సమస్యలను కలిగించవచ్చు. రెండవ కారణం ఎండోమెట్రియోసిస్. ఈ పరిస్థితిలో గర్భాశయ లైనింగ్ టిష్యూలు గర్భాశయం బయట పెరుగుతాయి. ఇది ఫెలోపీన్ ట్యూబ్స్ను బ్లాక్ చేసి గర్భధారణ అవకాశాలను తగ్గస్తుంది. మూడవ కారణం అండోత్పత్తి సమస్యలు. ఓవల్యూషన్ జరగకపోవడం లేదా అసమతుల్యంగా జరగడం గర్భధారణలో ప్రధాన సమస్య. థైరాయిడ్ సమస్యలు, మానసిక ఒత్తిడి మరియు హార్మోనల్ అసమతుల్యత దీనికి ప్రధాన కారణాలు. నాల్గవ కారణం ఫెలోపీన్ ట్యూబ్ మూసుకుపోవడం. ఫెలోపీన్ ట్యూబ్స్ బ్లాక్ అయితే స్పెర్మ్ మరియు ఎగ్ కలిసే అవకాశముండదు. ఇది ఇన్ఫెక్షన్లు, గత శస్త్రచికిత్సలు లేదా ట్యూబర్క్యులోసిస్ టీబీ వల్ల కలగవచ్చు. ఐదవ కారణం వయస్సు మరియు జీవనశైలి ప్రభావం. వయస్సు పెరిగే కొద్దీ గర్భధారణ సామర్థ్యం తగ్గుతుంది, ముఖ్యంగా 35 ఏళ్ల తర్వాత. మానసిక ఒత్తిడి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం, పొగ తాగడం, మద్యపానం ఇవన్నీ గర్భాశయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ సమస్యల గురించి మీకు ఏమైనా సందేహాలుంటే డాక్టర్ను సంప్రదించండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.